కానీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనగానే మనకు ఎక్కువ ఆలోచిస్తాం దీన్ని ఎగ్జిక్యూట్ ఎట్లా చేస్తామని. సో ఐ సెడ్ ఒకసారి మన స్క్రిప్ట్ చూద్దాం సార్ ఎట్లా ఉంది, దాన్ని బట్టి విల్ ప్లాన్. స్క్రిప్ట్ చదివాను, నచ్చింది, ఆయన ఇండియాకి వచ్చారు, దెన్ వీ హ్యాడ్ వన్ డిస్కషన్. వెన్ ఐ స్కెచ్డ్ ఇట్ అవుట్, ఫస్ట్ థింగ్ ఇట్ ఇస్ a customer journey అంటారు ఫర్ ఎనీ పర్సన్. వెన్ యూఆర్ యాక్చువల్లీ మ్యాపింగ్ సంథింగ్, కస్టమర్ జర్నీ అంటే కస్టమర్ ఆ జర్నీని ఎలా ఎంజాయ్ చేస్తాడు, రైట్? సో అలాగా ఆడియన్స్ పరంగా నేను థియేటర్లో కూర్చుంటే వాట్ ఈస్ దట్ హైస్ అండ్ లోస్ ఐ నీడ్ ఫర్ మీ టు వాచ్ దట్ ఫిలిం. నేను రియల్ లైఫ్లో ఐఎమ్ నో వే రిలేటెడ్ టు ద శాంతి క్యారెక్టర్. లైక్ షీ హ్యావ్ అ డిఫరెంట్ మైండ్ సెట్. తను అనుకున్నది, షీ హ్యావ్ అ డిఫరెంట్ పాత్. అంత ఇంట్రోవర్ట్ కాదు, షీఈస్ ఎక్స్ట్రోవర్ట్. I'm no way related to her. Same like any other time travel. Welcome to Cinema Express. So today we have with us the team of Rewind. We have Ronak with us, we have Amrutha with us, and we have the director and the producer of the film. We have Kalyan Chakravarthy with us. So let's talk about the film. Let's try to know as much as possible, and let's try to dig into this concept film that is coming to us. So yes, Ronak, let's start with you. How did this film come to you? ఎలా వచ్చింది అసలు ఈ సినిమా, ఎలా వచ్చింది? ఈ సినిమా డైరెక్టర్ గారు ప్రాబ్లీ హీ కేమ్ అక్రాస్ మై ప్రొఫైల్. సో నాది ఇట్లా పలానా ఒక ఐడియా ఉంది రోనా, కానీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనగానే మనకు ఎక్కువ ఆలోచిస్తాం దీన్ని ఎగ్జిక్యూట్ ఎట్లా చేస్తామని. సో ఐ సెడ్ ఒకసారి మన స్క్రిప్ట్ చూద్దాం సార్ ఎట్లా ఉంది, దాన్ని బట్టి విల్ ప్లాన్. స్క్రిప్ట్ చదివాను, నచ్చింది, ఆయన ఇండియాకి వచ్చారు, దెన్ వీ హ్యాడ్ వన్ డిస్కషన్. దాని తర్వాత చాలా ఒక 2-3 మీటింగ్స్ తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, వీ కెన్ గో విత్ ఇట్. రైట్. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. రైట్. సో కళ్యాణ్ గారు, లైక్ ఇట్స్ అ హై కాన్సెప్ట్ ఫిలిం. ఎండ్ ఆఫ్ ద డే ద ఫిలిం లుక్స్ వెరీ ఫ్రెష్. ఎందుకంటే మామూలుగా మనకు తెలుగులో కమర్షియల్ ఎలిమెంట్స్ని మనం బ్యాలెన్స్ చేస్తూ బ్లెండ్ చేస్తూనే సంథింగ్ ఫ్రెష్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ ఇలాంటి సినిమా, టైమ్ ట్రావెల్, దర్ ఇస్ లాట్ ఆఫ్ లూపింగ్, రివైండ్ అనే బెటర్ టైం పేరు. సో కెన్ యూ టెల్ అస్ అబౌట్ దట్? అంటే అప్రోచ్ ఎలా ఉండింది రైటింగ్ అ ఫిలిం లైక్ దిస్? ఆ రైటింగ్ స్టేజ్లోనే వాట్ వర్ ద థింగ్స్? ఇట్లా చెక్ బాక్సెస్ ఏమైనా ఉండేనా మీకు హెడ్లో, ఇది చేద్దాం, అది చేద్దాం, డాన్స్ సాంగ్ ఉంచుదాం, అలా అనిపించిందా? లేకపోతే వాట్ వర్ యువర్ థాట్స్ బ్యాక్ దెన్? అంటే ఇనిషియలీ ఇది వెన్ ఐ స్కెచ్డ్ ఇట్ అవుట్, ఫస్ట్ థింగ్ ఇట్ ఇస్ a customer journey అంటారు ఫర్ ఎనీ పర్సన్. వెన్ యూఆర్ యాక్చువల్లీ మ్యాపింగ్ సంథింగ్, కస్టమర్ జర్నీ అంటే కస్టమర్ ఆ జర్నీని ఎలా ఎంజాయ్ చేస్తాడు, రైట్? సో అలాగా ఆడియన్స్ పరంగా నేను థియేటర్లో కూర్చుంటే వాట్ ఈస్ దట్ హైస్ అండ్ లోస్ ఐ నీడ్ ఫర్ మీ టు వాచ్ దట్ ఫిలిం. అండ్ మనకు ఏంటంటే ఎక్కువ థింకింగ్ చేస్తాం, ఇదైతే ప్రెడిక్ట్ చేయనందుకు ట్రై చేస్తుంటాం, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకొని ఇప్పుడు నేను కానీ కూర్చొని స్క్రీన్ ప్లే చేస్తే ఈ టైం ట్రావెల్ లాంటి సబ్జెక్ట్కి హౌ కెన్ ఐ రైట్ అని ఆలోచించి దెన్ ఐ టుక్ దట్ లిబర్టీ ఆఫ్ షేపింగ్ ఇట్ అప్. రైట్. షేప్ చేసినప్పుడు కూడా వీ హ్యావ్ టు ఎన్షూర్ దట్ దే డోంట్ గో డౌన్ అ బిట్ ఆర్ అదే. సో ఎవ్రీ ఇంటర్వెల్ వీ వాంటెడ్ టు ప్లాన్ అ కైండ్ ఆఫ్ ఆ ఫ్రెష్నెస్, అది ఆ సాంగ్ కానీ లేకపోతే, బట్ ఈ సాంగ్ కావాలని పెట్టింది కాదు, ఆ స్టోరీకి పరంగా సరిపోయేదే ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, ఆర్ ఫోర్స్ఫుల్లీ ఏ సాంగ్ పెట్టలేదు. రైట్. సో అలాగ చేస్తున్నప్పుడు ఐ థింక్ వీ గాట్ అ కైండ్ ఆఫ్ ఎ వెరీ గుడ్ అవుట్పుట్. అట్ ద సేమ్ టైం లాస్ట్లో ప్రతి వాళ్ళు ఎలా అనుకుంటారంటే దే వాంట్ టు యాక్చువల్లీ థింక్ దే ఆర్ రైట్ అని ఆ టైప్లో వస్తుంటుంది. సో దట్ ఈస్ వేర్ ద రియల్ థింగ్ ఇస్, లైక్ వెన్ యూ దట్ అన్ప్రెడిక్టబిలిటీ ఫ్యాక్టర్ ఉండాలి కదా, ఉండాలి, సర్ప్రైజ్ చేయడం. సో ఆ అన్ప్రెడిక్టబిలిటీని ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు క్యాప్చర్, దెన్ ఐ థింక్ పీపుల్ విల్ లవ్ ద మూవీ. Right. So Amrutha, tell us something about your role in the film. Like, what attracted you mainly to this particular subject? I think ఒకవేళ if I didn't play a role called Shanti, నేను రియల్ లైఫ్లో ఐఎమ్ నో వే రిలేటెడ్ టు ద శాంతి క్యారెక్టర్. లైక్ షీ హ్యావ్ అ డిఫరెంట్ మైండ్ సెట్. తను అనుకున్నది, షీ హ్యావ్ అ డిఫరెంట్ పాత్. అంత ఇంట్రోవర్ట్ కాదు, షీఈస్ ఎక్స్ట్రోవర్ట్. I'm no way related to her. Right. So that is something challenged me. Okay, I need to try this at least ఇప్పుడు కాకపోతే వెన్. Yeah. And another thing is that, you know, me trailer lo, me promotional, you're saying that love is going to rewind time. It's such a unique concept. Yes. Because when you talk about time travel films, ఇందాక ఆదిత్య 369 ఎగ్జాంపుల్ తీశారు, లేకపోతే ఇంటర్స్టెల్లర్ కానీ మనం బ్యాక్ టు ద ఫ్యూచర్ తీసుకున్నా, టైం ట్రావెల్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ టు ఎగ్జిక్యూట్ బికాస్ దాంట్లో హార్ట్ ఉంచడం కష్టం. హౌ డిడ్ యూ ఫైండ్ ద హార్ట్? 3 of you, మాకు ముగ్గురు అడగాలంటే హార్ట్ ఉండడం ఎలా, ఇలాంటి సినిమాలో ఎమోషనల్గా ఉంచడం ఎలా, హౌ ఇస్ దట్? ఆ చెక్ ఎలా తీసుకుంటారు? Our main concept is to
ఆడియన్స్ని సినిమా చూసినంతసేపు కూడా దేర్ విల్ బి ఎ లైన్ దట్ టేక్స్ యూ. అంటే ఇప్పుడు కాన్సెప్ట్ చూసినప్పుడు ఎనీ మూవీ సీ అది ఎలా ఉంటుంది అంటే యూ విల్ గో ఇన్ టు ద మూవీ డీప్ ఇన్ సైడ్ యూ విల్ బీ లైక్ ఓకే మూవీ చూడట్లేదు యూఆర్ యాక్చువల్లీ లివింగ్ ఇన్ ఇట్ అని. దిస్ ఈస్ సంథింగ్ దట్ విల్ మేక్ యూ వన్. చూసినంతసేపు లైక్ ద వే యూ ఆస్డ్ హౌ ఈస్ హార్ట్ రిలేటెడ్ అని. ఇఫ్ యూ సిట్ ఇన్ ద థియేటర్ చూసినంత డ్యూరేషన్ the whole time it's like you know something is happening between Karthik and Shanti. Will life wala love story or whatever the consequences they go through, why do they time travel, all these questions ke answers dorukute. That's the main plot. Right. So main ante same like any other time travel, why people go back in time to change events. Yes. Right. So what is that actually, who went back and who changed the events, another main concept. నాకు యూజువల్గా ఒక డౌట్ ఉంటుంది టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు. నేను ఇదే అడిగా కొన్నిసార్లు, లైక్ ఇప్పుడు నేను ఒక 15 years బ్యాక్ వెళ్తే నేను అక్కడే ఉన్నా, 15 years బ్యాక్ ఉన్న సాయి రోనక్ అక్కడే ఉన్నాడు. సో దెర్ ఈస్ వన్ థింగ్, నేను 15 years బ్యాక్ వెళ్తే అక్కడ ఉన్న సాయి రోనక్ గాయబ్ అయిపోయి నేనున్నా. సో వాట్ విల్ ఐ డూ దేర్, ఆ కాన్సిక్వెన్సెస్ని బట్టి ప్రజెంట్ చేంజ్ అవుతాం. గ్రాండ్ ఫాదర్స్ పారాడాక్స్. రైట్. సో ఇట్లా గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ ఇట్లా చాలా ఉంటాయి కదా. మేము తీసుకున్న కాన్సెప్ట్, మనం తీసుకున్న కాన్సెప్ట్లో ఏంటి అంటే లెట్స్ సే హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హార్ట్ అంటే ఐ ఫీల్ ఇప్పుడు యూజువల్గా ఒక ఎడ్ల బండి మీద ఒక లాడ్ ఆఫ్ యాపిల్స్ మనం తీసుకెళ్తా ఉన్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్, సడన్గా యూ సీ ఆల్ దట్ బంప్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అట్లాంటప్పుడు ఎంత కేర్ఫుల్గా వెళ్తే లైక్ వాట్ విల్ బీ దట్ జర్నీ యూ వాంట్ టు వాచ్, లైక్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్ అని. సో ఆడియన్స్ కూడా మనం ఆ ఎట్ల బండిని ఎట్లా చూస్తూ ఉంటాం, ఏది అరే కింద పడట్లేదురా ఎంత కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆడియన్స్కి కూడా సినిమా చూస్తున్నప్పుడు వెన్ దే వాచింగ్ ద లీడ్ క్యారెక్టర్ ఇన్ హిస్ జర్నీ, అరే ఇది కవర్ అవ్వాలరా, అయిపోయింది, నెక్స్ట్ ఇది ఎట్లా రా, షర్ట్ ఇది అవ్వట్లేదు, మళ్ళీ ఇది కూడా ఫినిష్ చేశాడు. సో ఆ ఒక ఎంతూజియాజం ఏదైతే ఉంటుందో దే విల్ కనెక్ట్ దట్. యా, అండ్ ఫ్యాంటసీ ఈజ్ ఆల్వేస్ సంథింగ్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఎక్సైట్స్ యూ. మన లైఫ్లో కూడా ఇట్లా అవుతే బాగుండేది కదా, ఈవెన్ వీ కుడ్ హావ్ డన్ దిస్. Yeah, absolutely. And time travel is like a crazy fantasy, and executing that is itself the idea. దేన్ని టచ్ చేద్దాం అనడమే చాలా పెద్ద విషయం నిజం చెప్పాలంటే. అండ్ you're also the producer of the film in one way. So అంటే మీరు ఫస్ట్ what do you see yourself as in this film? First, do you see yourself as a producer or as the writer or the director? Which hat do you think is the first hat that you will wear? మీరు ఇప్పుడు జర్నీలో ప్రొడ్యూసర్ hat. ప్రొడ్యూసర్ అసలు ప్రొడ్యూసర్ అవుదామని అసలు ఫస్ట్ ప్రొడ్యూసర్గానే వద్దామని ప్లాన్. స్టోరీ నచ్చింది కానీ దాని తాలూకా ఐ డింట్ లైక్ ద వే ఇట్ ఈస్ బీన్ లేడ్ అవుట్. సో మళ్ళీ దానివల్ల స్టోరీ అడాప్షన్ దిగవలసి వచ్చింది, స్క్రీన్ ప్లే చేసి డైలాగ్స్ చేసి రైట్ వచ్చేటప్పటికి సరైన ప్రొడ్యూసర్ వరకు డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది. సో ఇట్స్ లైక్ ఇట్ జస్ట్ హ్యాపెండ్. నేను ఫస్ట్ టైం సార్ని కలిసినప్పుడు స్టోరీ అన్నాక బాగుంది సార్, మరి మీరు ప్రొడ్యూస్ చేస్తా అంటారు, డైరెక్షన్ ఎవరు చేస్తారంటే ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ వన్ హూ కెన్ డైరెక్ట్. ఒకవేళ సార్ కాకుండా ఇంకెవరు డైరెక్ట్ చేసినా కానీ ఐ వుడ్ హావ్ బ్యాక్డ్ అప్ ఫస్ట్. ఐ వుడ్ హావ్ సెడ్ దిస్ వోంట్ హ్యాపెన్. ఎందుకంటే అ పర్సన్ హూ గాట్ ద స్టోరీ, ఆయన మైండ్లో ఉన్నంత క్లారిటీ ఇంకొక పర్సన్కి ఉండదు, వాడు ఇంకోలాగా ఆలోచిస్తాడు. సో ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ ఐ విల్ బిలీవ్ ఇన్ మై డైరెక్టర్. సో ఇఫ్ ప్రొడ్యూసర్ గాట్ అ లైన్, ఆయన అనుకుంది ఒకటి, ఈయన చేస్తుంది ఒకటి, సో నేను డైరెక్టర్ని బిలీవ్ చేసింది ఒకటి అన్నప్పుడు మొత్తం కిచిడి అవుతుంది. సో ఇవన్నీ కాకుండా నేను అదే అడిగా, సార్ మీరే చేయండి సార్, మనమే చేద్దాము, లెట్స్ స్టార్ట్ డూయింగ్ ప్రీ ప్రొడక్షన్, చూద్దాం వేర్ ఇట్ లీడ్స్ టు, ఇట్లా అనుకున్నప్పుడు. సో హీ ఆల్సో లైక్ ద ఐడియా. దెన్ ఐఎమ్ హ్యాపీ దట్ హీ టుక్ ద కాల్ అండ్ హీ బికేమ్ ద డైరెక్టర్. ఇట్లా రైట్. అండ్ ఈవెన్ ద ట్రైలర్లో చూసిన విఎఫ్ఎక్స్ కూడా ఇట్స్ లుకింగ్ వెరీ నీట్లీ బ్లెండెడ్. అంటే మోస్ట్లీ ఇలాంటి సైఫై ఎక్స్పెరిమెంట్స్లో కొంచెం అటు ఇటు అయినా ఇట్స్ వెరీ థిన్ లైన్ కదా. సో విఎఫ్ఎక్స్ లుక్స్ వెరీ నీట్ అండ్ చాలా వెరీ ఇట్లా పుల్లింగ్ ఇన్ ఉంది. సో ఇట్స్ పుల్లింగ్ యూ ఇన్. సో వాట్ కైండ్ ఆఫ్ అటెన్షన్ టు డీటెయిల్ దట్ గో టు, ఇప్పుడు ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ ఇలా కనిపించాలి. టైం
100 different ways, million different ways to show it. యా అండ్ మెయిన్ థింగ్ ఇస్ విఎఫ్ఎక్స్ ముందుగానే ఫస్ట్ మాట్లాడుకుని వీ మ్యాడ్ దట్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఆన్ సెట్. Right. సో ప్రతి ఏ షాట్ కావాలనుకున్నా కూడా ఫస్ట్ వాళ్ళే కదా ఇంకా ఈ షాట్కి ఇలా రావాలి అని చెప్పి దే ప్లాన్ ఇట్ అవుట్. ఆల్వేస్ అ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ హెల్ప్స్ అ లాట్. Right. ప్లస్ ముందుగానే మనకి క్లారిటీ ఉంటే వీ టోల్ దమ్ నాకు ఇలా కావాలి అంటే దే ఆల్సో ప్లాన్ అకార్డింగ్లీ హౌ దే వాంట్ ఇట్. సో బెస్ట్ పార్ట్ ఇస్ ఐ వాస్ క్లియర్ టు దెమ్. విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ సెట్లో ఉండడం ఐ హావ్ సీన్ ఇట్ ఎర్లియర్. కాకపోతే ఈ సినిమాలో దర్ ఇస్ వన్ యూనిక్ థింగ్. అదేంటి సార్? మెకాట్రానిక్ సార్? What you call that? That guy did with tape recorder. The robotics. We involved robotics in it. It was so natural and so nice. Usually గా నాకు ఇప్పుడు టేప్ రికార్డర్ త్రూ టైం ట్రావెల్ జరుగుతుంది. అట్లా అనగానే ఫస్ట్ ఇట్లా టేప్ రికార్డర్లో మెరుపులు పెట్టేసి ఆర్టిఫిషియల్గా ఏదో చేసేసి హంగామా ఉంటుంది. అది చాలా చిరాకు ఉంటుంది చూడడానికి. అండ్ మెయిన్లీ వెన్ బడ్జెట్స్ ఆర్ లెస్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. సో వీ ఇంక్లూడెడ్ దిస్ రోబోటిక్స్ ఇన్ ఇట్. అది థియేటర్లో చూసినప్పుడు యూ విల్ గో మ్యాడ్. ఇట్స్ వెరీ ఇంటెన్స్ సీన్. కానీ అందరూ నవ్వుతారు కూడా జనాలు. ఆ టేప్ రికార్డర్ చేసే విషయాలన్నీ చూస్తే కిడ్స్ విల్ హ్యావ్ గ్రేట్ టైం. That sounds very interesting. Yeah, very definitely interesting. And also, like, talking about your role as well, because in a film like this, because again it's a love story, it's like almost ఎలా అంటే ఇప్పుడు హీరో వెయిటేజ్ ఎంత ఉందో హీరోయిన్ వెయిటేజ్ కూడా అంతే ఉన్నట్టుగానే కనిపిస్తుంది. The way we've seen whatever. And your first film, so what did you think? What was running in your mind that, you know, getting into this character, ఏం చేద్దాం, homework, what happened? We did enough homework to get into sets. Initially it was కొంచెం ఛాలెంజింగ్, లైక్ I just mentioned. భయం అయితే ఉంది because అంత baggage I don't think so I can carry for my debut film. But then whole team helped me so much, be it the ADs కానీ director గారు కానీ Ronak కానీ. They told me what to do and what to avoid. So we've got enough homework. అది అంతా చేశాకే we been on sets, so it wasn't that hard on sets. కానీ ముందు it was hard. Yeah, when we were practicing and doing homework. Yeah. Right. Okay. And also, Ronak, and you've done different kinds of films until now. You've experienced different kinds of cinema until now. But I guess this is your most ambitious outing in one sense, because it's a big idea and you're kind of representing this idea. It's a big sci-fi film. So if this works out really well, it's like, ante India lo manaku sci-fi films chaala takkuva first of all, and time travel is very less. So షోల్డరింగ్ అ ఫిలిం లైక్ దిస్, వాట్ డిడ్ యూ థింక్? అంటే ఏమంటారు, ఇలాంటి సినిమా ఇప్పుడు చేయడం కరెక్టా కాదా అనిపించిందా, లేకపోతే యూనో లెట్స్ డూ ఇట్, లెట్స్ టేక్ అ వైల్డ్ ఎక్స్పెరిమెంట్ అనిపించిందా? వాట్ వాజ్ రన్నింగ్ ఇన్ యువర్ హెడ్ వెన్ యూ వర్ సేయింగ్ ఎస్ ఫైనల్ చేద్దాం అని? నాకు దీనికి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇవాళ రోజున యూ సీ ఎవ్రీ సెకండ్ గై ఈజ్ అన్ యాక్టర్ అనే చెప్తున్నాడు, రైట్? కానీ నాకు తెలిసిన చాలామంది వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ నుండి వచ్చిన వాళ్ళు కూడా దే ఇంట్రొడ్యూస్ దర్ కిడ్స్ అండ్ ఆల్ ఇట్లా సినిమా త్రూ. సో ఒక సినిమా చేసిన తర్వాత దాన్ని సీన్ టు సీన్ పెట్టుకుంటే ఆ 2.5 hours మనం సినిమా చూడగలగాలి. సో ఆ నేను ఆ 2.5 hours ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలగాలి. అంటే నాకు ఆ స్టోరీ మీద అంత గ్రిప్ ఉండాలి, డైరెక్టర్ మీద అంత నమ్మకం ఉండాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే, నో మ్యాటర్ వాట్ వీ డిడ్, ఐ నీడ్ టు జస్టిఫై ద స్టోరీ. ఇదే నా మైండ్లో రన్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై మై మూవీస్ దే డూ గుడ్ ఇన్ ఓటీటీస్, థియేటర్లో కానీ ఒక క్రిటికల్ అక్లెయిమ్డ్ ఉంటాయి. సో పీపుల్ రివ్యూవర్స్ ఆల్సో అప్రిషియేట్ మై వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో నా థాట్ ప్రాసెస్ మాత్రం అది. నేను మాత్రం అది మట్టుకే ఆలోచిస్తాను సినిమా చేసేటప్పుడు. సో ఈ సినిమా రీవైండ్ అనే సినిమా ఒకటి వచ్చి, డైరెక్టర్ ఆ సినిమా మాత్రం నా లైఫ్కి చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది. యాజ్ అన్ నేను సినిమాలో ఏం చేసిన దానికంటే ఈ సినిమా నాకేం చేసింది అనేది విల్ బీ ద టేక్ అవే ఫర్ మీ దిస్ టైమ్. రైట్. దట్ మేక్స్ సో మచ్ సెన్స్. అండ్ సార్, అంటే ఇప్పుడు ట్రైలర్ చూస్తే కూడా అనదర్ ఫ్యాసినేటింగ్ థింగ్ వాజ్ ఆల్సో సంథింగ్ దట్ వర్క్డ్ ఫర్ ద ఫిల్మ్స్ బెనిఫిట్ ఇస్ ఆల్సో ది ఎడిట్ లుక్స్ సమ్వాట్, అంటే ఈ సినిమాకి ఎలా ఉండాలి ఒక సైఫై ఫిల్మ్కి, ఇట్ లుక్స్ సమ్వాట్ క్రిస్ప్, షార్ప్గా ఉన్నట్టు అనిపించింది. ఇట్ ఫెల్ట్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ యూ వాచ్ రెగ్యులర్ ట్రైలర్ కట్ నుంచి కొంచెం ఒక సో యూనో అది మీకు ఉండిందా, యూనో ఎడిట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ హ్యాస్ టు బి సంథింగ్ లైక్ దిస్ ఫర్ ఫిల్మ్ లైక్ దిస్ అని? Even before the shoot. Right from before the shoot. షార్ట్ డివిజన్ అప్పుడే. Right. సో దట్ ఈస్ వాట్ సేవ్డ్ అవర్ టైమ్ యాజ్ వెల్, ఐ ఫీల్. ఆ క్లారిటీ ఉంది కాబట్టి వీ కుడ్ షూట్ ఇన్ దిస్ మచ్ టైమ్. And
ఎడిట్ ఎలా ఉండాలి అని కూడా ముందే డిసైడెడ్. అండ్ వీ హ్యాడ్ అన్ ఇన్ హౌస్ ఎడిటర్ ఓన్లీ. ఓకే, రైట్. సో ఇంకా నా ఆఫీస్లోనే ఎడిటింగ్ కూడా. రైట్. సో సో ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ టైమ్ ఇన్ ద సెన్స్ దట్ అనుకున్నది కరెక్ట్గా డెలివర్ అయిపోవడం. ఎడిటింగ్ ఒకటి కూడా పక్కన పెడితే there are some beautiful transition scenes, scene transitions ఉంటాయి. I'm 100% sure everyone will talk about that. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అది చాలా హై వస్తుంది. బికాస్ యూజువల్గా సీన్ ట్రాన్సిషన్ అనగానే మనం ఎవిడెంట్గా ఉంటుంది, కానీ ఇందులో చాలా స్మూత్గా ఉంటుంది. సో ఎడిటింగ్లో ఐ ఫీల్ దట్ ఈస్ ఆల్సో గ్రేట్ బ్రేక్ త్రూ ఫర్ అది చేయడం. And also another kick-ass thing is you're a dancer, you kind of put yourself as that. So that comes your primary identity laga ochindi meeku. And in the film there is dance numbers unnai adi unnai and very relatable songs unnai, very simple, very relatable and all. So అలాంటి పాటలు పెడుతున్నప్పుడు మనకి ఇలాంటి సినిమాలో ఆ టెంపో కానీ, బికాస్ టైట్ ఫిల్మ్ ఆర్ వాట్ అది ఏమైనా బ్రేక్ అవుతుంది అనిపించిందా, లేకపోతే లేదు రోనాకి ఇది చాలా కిక్యాస్గా చేస్తాడు ఈ పర్టికులర్ ఏరియాలో, ఈ పాట పెట్టాల్సిందే అన్నట్టు అనిపించిందా? లైక్ వాట్ వాస్ దట్ థాట్ ప్రాసెస్? అన్ని ఇంటర్ కనెక్టెడ్ మూవీ సినిమాతో, ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ దట్. అండ్ ఆ బ్రీదర్ ఉండాలి మెయిన్లీ ఫర్ అ ఫిల్మ్ లైక్ అస్. అంత పరిగెడుతున్న సినిమా, అంత ఒకటేసారి మనం అంత బ్రెయిన్ కి పని చెప్తున్నాం ప్రతి ఒక్కరికి అన్నప్పుడు దట్ బ్రీదర్ షుడ్ బి దేర్. అండ్ ఐ ఫీల్ a movie like this, ఒక కమర్షియల్ ఫార్మాట్ ఉన్న మూవీస్లో, ఒక ఈ లెవెల్ మూవీస్లో కూడా ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, డాన్స్ ఉండాలి, ఫైట్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో I'm looking more for such subjects ఇంకా. Right. I'm more inclined towards action. I like more of that intense drama, action and all these things. So మా మూవీలో ఉన్న ఈ కాన్సెప్ట్ అంతా మెదడుకి ఎక్కేటప్పుడు మధ్యలో ఆ బ్రీదర్ ఉంటేనే కొంచెం వాళ్ళు పర్లేదు ప్రస్తుతానికి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటారు. రైట్. అండ్ అనదర్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఐ పర్సనలీ లవ్డ్ ఇస్ ద డిజైన్ ఆఫ్ దిస్. సో పోస్టర్లో ద డివైడింగ్ స్ప్లిట్ ఇచ్చి వాట్ ఎవర్ దట్ డిజైన్, అది ఫోకా సైఫై ఏంటో అర్థం, కెన్ యూ టెల్ ఇట్ లిబిట్ అబౌట్ దట్ మేకప్ అండ్ వాట్ నాట్ కవర్ దిస్ ఫేస్, చాలా ఫ్రెష్ అనిపించింది. ఇట్ లుక్ వెరీ ఇంట్రెస్టింగ్. వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ బిహైండ్ దట్? అంటే ఇది చేసినప్పుడు ఏంటంటే ఇట్స్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అన్నట్టు. ఓకే. ఓకే. సో ద థింగ్ ఈస్ you have the hero having that kind of ferociousness or whatever, and you have the calmness of the girl at the other side. Right. And it almost a tribal design laga undi. There's so much detail that looks ఒక side neon tin, you know, ఒక side fire untadi, ఒక side you see balance like it's a balance. The two genders, there's a calmness, there's a ferociousness, like how they balancing each other. It's a beautiful interpretation. Not good as to poster concept విన్నప్పుడు I really like. And it's such a rare idea for a poster. Extremely rare. ఎక్కడైనా వెళ్తున్నప్పుడు సడన్గా ఇలాంటి పోస్టర్ అనిపిస్తే ఒక్క నిమిషం చూద్దాం ఇది ఏంటో అనిపిస్తుంది, అలానే ఉంది అది. The conceptualization looks very interesting. That's definitely there. Okay, so that makeup idea and all, whose idea was that? Neon cheyali, adi cheyali. Nothing. Wow. It's amazing, sir. Amazing. Yeah, and this photo is taken on it's taken by Ramana garu. Okay. Is a Villat Ramana garu, a very famous photographer. As one of the top 7 photographers for Sony. And this is taken at 25,000 ISO. Oh, 25,000 ISO. The highest. Okay, right. So you see that kind of clarity. That detail is there, right. And Ronak, what else is up for you in your next upcoming subjects? What's coming? What's on board? I always come back after a break. Actually last year I did a couple of movies in OTT, then there was a web series, then there's a theatre movie and everything. So everything was done. I felt I need to do something different and something nice, అంటే కొంచెం సోల్ ఫీలింగ్ ఏమైనా చేద్దాం ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ ఫర్ డూయింగ్ సంథింగ్ లైక్ ఏదైనా బంబార్డింగ్ ఉండాలన్నట్టు కాకుండా సంథింగ్ ఐ రియలీ ఎంజాయ్ అన్నట్టు అనుకుని ఒక 8 to 9 months I was silent. I was just trying to figure out what to do. I was just doing yoga, gym and all. When Rewind concept came back, then like this is something I want. Idu okati chesna, and then there is Laggam an oka movie release coming. And there is one project where I'm playing a very nice grey shade. So all these things are going on, right? Right. And Amrutha, what's next for you after Rewind? What are you looking for? I'm waiting for Rewind to go into theaters first. Then tarvata I have to decide. Still are yet to decide. Still listening. Are you getting anything interesting your way? That yeah, I'm listening scripts. Right. Okay, right. That sounds interesting. And sir,
Definitely a very highly mounted cinema, and the idea is very ambitious. It's clear, and we at Cinema Express we really hope such ambitious ideas really work out. And మనం మళ్ళీ after the film post release we can sit and we'll have a deep dive into the film. We discuss a lot of areas of how you've developed everything. So we're quite excited to watch the film. Sure. Thank you. Thank you for joining Cinema Express. Thank you so much.